టీడీ అమెరికా అని ఒక ప్రముఖ బ్యాంక్. ఈ పేరు అమెరికాలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళు ఏకంగా 51 బ్రాంచులను మూసివేస్తున్నారు. ఎక్కడ? అమెరికాలో. ఇందులో పెనిన్సిల్వేనియా అనండి, న్యూయార్క్, న్యూజెర్సీ ఇలాంటి అతి ముఖ్యమైన నగరాలు, అక్కడ ఉండే బ్రాంచులు, ఈ ఆపరేషన్స్, బ్యాంకింగ్ ఆపరేషన్స్ టోటల్గా మేము క్లోజ్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు అమెరికన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఒక మేజర్ క్రైసిస్లో ఉందా? ఇది వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? సడన్గా ఈ దేశానికి ఏమైంది మీరు ఆలోచించారనుకోండి, మీకు ఈ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ అని అంటారండి. అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాంకులో ఇంత డబ్బు అని పెడుతున్నారు అనుకోండి, ఆ బ్యాంకుపై మీకు నమ్మకం ఉండాలి. అమ్మకానికి కావాలి నమ్మకం, అవునా? అలాంటిది ఇప్పుడు అమెరికా అనబడే ఒక బ్యాంక్, అంతే కదా, యుఎస్ ట్రెజరీ బాండ్స్ వెళ్ళి వేల కోట్లలో ఇతర దేశాల వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత ఈ నమ్మకము అనేది జీరో. ఏ ఒక్కరు అమెరికా అనబడే దేశాన్ని నమ్మడమే లేదు. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారంటే, జర్మనీ లాంటి దేశము అమెరికాకు రిక్వెస్ట్ పెట్టేశారండి, మా బంగారాన్ని తిరిగి ఇచ్చేసేయి అంటే. వీడేం చేస్తున్నాడు? గోల్డ్ బాండ్స్ అని ఇస్తున్నాడు. నీకు ఎంత బంగారం కావాలి, ఇదిగో ఈ డాక్యుమెంట్ పెట్టుకో, సో దీన్ని పెట్టుకొని నువ్వు నీ వ్యాపారం చేసుకో, దీన్ని షూరిటీగా పెట్టుకో. మరి అమెరికాని నమ్ముతారు కదా అందరూ. కానీ ఇవాళ అమెరికా ఇలాగ ఈ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేస్తున్నప్పుడు వాడి వద్ద ఉండే లిమిటెడ్ బంగారము దానిని మీకు 4-5 వాళ్ళకి ఇవ్వడం. అంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటుంది, ఒక భూమిని చూపించి 10 మందికి అమ్ముతారు. మీకు ఇది ఐడియా ఉందా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు మీకు ఈ సర్వే రిపోర్ట్స్ అనండి, రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా దీన్ని గమనిస్తున్నారు. ఒకప్పుడు లేదండి. ఒకే సర్వే నంబర్ మీద మీకు 2-3 దగ్గర సేల్ డీడ్ ఉంటుంది. సో అలాంటిది వీడు తన దగ్గర ఉన్న బంగారము ఎంత, దానికి 10 ఇంతలు తక్కిన వాళ్ళకి గోల్డ్ బాండ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ 10 మంది అమెరికా దగ్గరికి వచ్చి మా బంగారం తిరిగి ఇచ్చే, ఈ ఫిజికల్ గోల్డ్ తిరిగి ఇవ్వంటే ఇవ్వలేడు. అంటే అలాంటి స్కామ్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ యూరోపియన్స్, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు, వీళ్ళందరూ హంటర్ గ్యాదరర్స్ అండి. ఎదుటి వాళ్ళ సొమ్మును లూటింగ్ చేసి బతకడమే తప్ప కష్టపడి ఎదుగుదాము అనే తత్వం ఉండదు. అమెరికాలో ఇవాళ ఇలాగ ఇంతంత పెద్ద కంపెనీలు అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళే, అంతే తప్ప ఈ పాలకులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా తక్కిన వాళ్ళ భూములను లూటింగ్ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళు చేసే పని. అంతేగాని వీళ్ళకేం పెద్ద స్ట్రాటజీలు, మీకు వీళ్ళేం పెద్ద మాస్టర్ మైండ్స్ ఏం కావండి. సో ఇప్పుడు ట్రంప్ రావడం ఇతని ఆలోచన. చెప్పాను పోయిన వీడియోలో కూడా, వెనుజులాను ఆక్రమించేసుకున్నాము, వెనుజులా ఆయిల్స్ని మనం చవక ధరకే అందరికీ అమ్మవచ్చు, ఇలా వ్యాపారం చేసుకోవచ్చు అన్నాడు. నెక్స్ట్ ఇరాన్ మీద యుద్ధము, మీకు వాళ్ళ సుప్రీం లీడర్ని లేపేద్దాము, అక్కడ రీజిమ్ చేంజ్ వస్తుంది, వాళ్ళ ఆయిల్స్ని కూడా మనం కబ్జా చేద్దాము, ఇలాంటిదే. ఇలాగ దొంగ బుద్ధే తప్ప మీకు ఫెయిర్గా ఆలోచించడం అనేది ఉండదు. లూటింగ్ చేయడము, పారిపోవడం, ఇది అమెరికా వాడు చేసే పని. సో ఇవాళ ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అన్నప్పుడు భారత్ యూరోప్ యూనియన్ మధ్య జరిగిన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇందులో రష్యాను కూడా వీళ్ళు కలిపేసుకున్నారు. అంటే భారత్, రష్యా, యూరోప్ యూనియన్ ఎవరు కలలో కూడా ఊహించని ఒక టీం ఇవాళ ఏర్పడిపోయింది. ఇది అమెరికాకు, చైనాకు ఎలా ఉంది అంటే అసలు ఒక నైట్ మేర్ లాగా ఉంది. ఏంటి వీళ్ళు ఇలా కలిసిపోయారు? మరి యూరోప్ యూనియన్కి అంతా కూడా ఈ రష్యన్ ఆయిల్సే భారత్ ద్వారా వెళితే మనము ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? టోటల్గా కొలాప్స్ అయిపోయిందండి. సో దాంతో మీకు ప్రముఖ బ్యాంకులు, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మీరు మొన్న బ్లాక్ రాక్ గురించి మాట్లాడారు. అంటే మీకు డీప్ స్టేట్లో అతి ముఖ్యమైన ఒక కంపెనీ ఇది. వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్లో కూడా తీవ్ర స్థాయిలో మార్పులు. ఏంటి? వీళ్ళ ఫారిన్ పాలసీ టోటల్గా ఫెయిల్ అయ్యింది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచనలు, అతని వ్యూహము అనేది అమెరికాకు ఉపయోగపడడం లేదు. సరేనండి, అమెరికా ప్రజలు పోయారు, మేము ఇక్కడ ధనికులము కదా, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, మాకు కూడా ఏ రకంగా ఇతను ఉపయోగపడడం లేదు. ఒక పాలకుడు అన్నప్పుడు మీకు ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ఉండే డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, వాళ్ళకి అనుకూలమైన పాలసీస్ తీసుకొస్తాడు. అది ఏమీ లేదు, నేను నేను నేను
మీ అంటే యు అని అందరూ ఇతన్ని టార్గెట్ చేస్తున్నారు. అతని ఆలోచన ఎలా ఉంది? నేనే ఇక్కడ మోనార్క్, నేనే బాస్ని, నా ఫ్యామిలీ వాళ్ళే బతకాలి, అమెరికా ప్రజలు అక్కర్లేదు, ప్రపంచంలో ఎవడూ నాకు అక్కర్లేదు, నా కంపెనీ, నా యొక్క ఫ్యామిలీ, వీళ్ళు మాత్రమే, వీళ్ళ భవిష్యత్తు మాత్రమే నిజము. అంటే కస్టమర్ని బెదిరించి వ్యాపారం ఎలా కుదురుతుందండి? యూరోప్ యూనియన్ అన్నాడు, వాళ్ళని బెదిరించాడు, టారిఫ్ అన్నాడు, రష్యాపై యుద్ధం అన్నాడు. ఇవాళ మీరు ఈ ఆయిల్స్ అంతా కొనుక్కోండి, నేను ఇస్తున్నాను కొనుక్కోండి అంటే వాళ్ళు ఏం చేశారు? భారత్ దగ్గరికి వచ్చారు, అగ్రిమెంట్ వేసుకున్నారు, మీరు పంపండి, ఏమేమి కావాలో మీరు పంపండి. అంటే మనకు ఇక్కడ న్యాయబద్ధమైన ఆలోచన ఉంటుందండి, ఒక ధర్మమోని ఉంటుంది. వాడిది అలా కాదు, బెదిరించి భయపెట్టి వ్యాపారం చేసుకోవడం. సో ఈ ప్రయత్నాలు ఇవాళ బెడిసికొట్టాయి. సో దాంతో ప్రపంచ స్థాయిలో మీరు చూసారనుకోండి, టాప్ మోస్ట్ కంపెనీస్, ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, ఒక ఫేస్బుక్ అనండి, గూగుల్ అనండి, అమెజాన్ అనండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వేల కోట్లు తీసుకొచ్చి భారత్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఎందుకు? అమెరికాలో ఇతను ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు, వీళ్లకు కూడా ప్రమాదమే. సో వీళ్లను కూడా అతను ఏమైనా చేయగలడు. ఈలాన్ మస్క్ విషయంలో జరిగింది కదా, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అన్నారు. ఇవాళ ఈలాన్ మస్క్ నేను ఎలా మార్స్ వెళ్ళడము, అక్కడ ఎలా ఒక కాలనీ నిర్మించడము, ఇదంతా ఒట్టి కళ, నిజము కాదా? మరి నేను ఏమేమో చెప్పేసేనే ప్రపంచానికి, ఇదంతా జరగకపోతే? అలాంటి సిచ్యువేషన్ని డొనాల్డ్ ట్రంప్ ఇవాళ అమెరికాలో కూడా క్రియేట్ చేస్తున్నాడు. దాంతో మీకు పెద్ద వాళ్ళు, మనము మాట్లాడుతున్న ఈ మైక్రోసాఫ్ట్లో, అమెజాన్లో, ఇవన్నీ ఇంకా చిన్న కంపెనీలండి, వీళ్ళకు మించిన పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోతాము అంటున్నారు. మాకు ఇక్కడ అనుకూలంగా లేదు, మేము ఇక్కడ వ్యాపారాలు చెయ్యలేము. మోరోవర్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ టీడీ అమెరికా అన్నాను చూసారా, వాళ్ళు చెప్తున్న నిజాలు ఏమిటి? మీకు రేపు ఈ బ్యాంకులను వీళ్ళు ఫెడరల్ రిజర్వ్గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రజల వద్ద డబ్బులు తీసుకోండి, బాగా వసూలు చేయండి, వీటిని తీసుకువచ్చి యుఎస్ బాండ్స్లో పెట్టండి, పెట్టి మేమిచ్చే ఇంట్రెస్ట్తో మీ బ్యాంకింగ్ వ్యవహారాలు అనేవి చూసుకోండి. రేపు యుఎస్ ట్రెజరీ బాండ్స్ ఫెయిల్ అయిపోతే, మొత్తము ఉన్నది ఉన్నట్టు ఎవరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఇక్కడ యుఎస్ బాండ్స్లో, అంటే అమెరికన్ డాలర్ కదండి, ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, మనము రష్యా ఆయిల్స్ కొనడం వీడి కోపమా? ఇదే కదా చెప్తున్నాడు, ప్రతి సందర్భంలో ఇదే చెప్తున్నాడు. మరి వాడే కొంటున్నాడు కదా, యూరోప్లో ఎన్నో దేశాలు కొంటున్నారు కదా, చైనా వాడు కొంటున్నాడు కదా, వాడి మీదంతా శాంక్షన్స్ విధించాలి కదా. చెయ్యకుండా ఒక్క భారత్ మీద అన్నప్పుడు కారణం ఏమిటి? ఇదే యుఎస్ బాండ్స్, అలాగే డీడాలరైజేషన్. రష్యా యుద్ధము స్టార్ట్ అయిన వెంటనే రష్యాతో మనం ఏం చేశాము? రూపీ రూబుల్ ట్రేడ్ అన్నాం, వాస్త్రో అకౌంట్ అన్నాం. ఇవాళ యావత్ ప్రపంచంలో ఎన్నో దేశాలు భారత్తో లోకల్ కరెన్సీలో, బ్రిక్స్ కరెన్సీతో మేము వ్యాపారం చేయడానికి సిద్ధముగా ఉన్నాము, మాకు అమెరికన్ డాలరే వద్దు. సో ఇప్పుడు అమెరికా యొక్క పతనము అన్నప్పుడు అమెరికన్ డాలర్ పతనము కదండి. ఇక్కడ కూడా ట్రంప్ ఎలా ఆలోచిస్తున్నాడు? స్టేబుల్ కాయిన్ అంటున్నాడు, కానీ నేను చెప్పింది వీళ్ళు వినడం లేదు కదా, నేను ఒక డిక్టేటర్ని కదా, నేను చెప్తే మోదీ ఎందుకు నాకు ఫోన్ కాల్ చేయడం లేదు, వీళ్ళందరూ నేను చెప్తే ఎందుకు వినడం లేదు? నువ్వు ఎవడివి? నువ్వు ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యేవు, అంత మాత్రం నువ్వేనా లోక పాలకుడువా? లేదు కదా. సో నీ మాటలను మేము ఎవరం పట్టించుకోము, మేము ఏం చెయ్యాలో చేస్తామన్నప్పుడు యావత్ అమెరికన్ మీకు బ్యాంకింగ్ సిస్టము, అలాగే ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద కంపెనీలు, వీళ్ళందరూ కూడా అమెరికాను విడిచిపెట్టి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలు ఏ బ్యాంకులో మీ డబ్బు ఉంది, ఏ బ్యాంకులో మీ ఖాతా ఉందో ఒకసారి గమనించండి. చిన్నా చితకా బ్యాంకులు అన్నప్పుడు ఓవర్ నైట్ ఈ బ్యాంకులను వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ యూఎస్లో స్టార్ట్ అయింది. మరి అలాంటప్పుడు మన డబ్బు సురక్షితంగా ఉండాలి అంటే మీకు అమెరికా యొక్క ఎకనామిక్ కండిషన్ సురక్షితంగా ఉండాలి, వాళ్ళ అమెరికన్ డాలర్ కరెక్ట్గా ఉండాలి. ఇవి ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్ త్వరలోనే కొలాప్స్ అయిపోతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి ఇవన్నీ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.